ఇరాన్కు అమెరికా పెట్టిన డెడ్లైన్ ముగుస్తోంది. వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది? పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తుందా? టెహ్రాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తుందా? ఎంతగా భయపెట్టినా బెదిరించినా వెనక్కి తగ్గేది లేదంటోంది ఇరాన్ నాయకత్వం. కౌంటర్ స్కెచ్ వేస్తున్నారు. విద్యుత్ కేంద్రాల దగ్గర ర్యాలీలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పౌరులు, యువత, క్రీడాకారులు చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ మంత్రి అలీరెజా రహీమీ చెప్తున్నారు. ఇది పాలకుల నుంచి వచ్చిన ఆదేశాలు కావని, ఇది యువత నుంచి వచ్చిన స్పందనే అన్నారాయన. ఉజ్వల భవిష్యత్ కోసం ఇరాన్ యువత మానవహారం పేరుతో కార్యక్రమం చేపట్టనున్నారు. ఇక హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జి డే అవుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే హెచ్చరిక చేశారు. తమతో ఒప్పందం చేసుకుంటే వదిలేస్తామన్నారు, లేదంటే నరకం చూపిస్తామంటూ గీంకరించారు. అంతేకాదు, తాము తలుచుకుంటే ఇరాన్ను భూస్థాపితం చేస్తామన్నట్లు ట్రంప్ మాట్లాడారు. అయితే ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేయడం యుద్ధ నీతికి వ్యతిరేకమని, నేరమని ఇరాన్ అంటోంది. అమెరికా భీకరదాడులు చేసే ప్రమాదం ఉందని ఊహిస్తున్న టెహ్రాన్ నాయకులు కీలకమైన మౌలిక వస్తువులను కాపాడుకునే పనిలో పడ్డారు. మొత్తానికైతే ఇరాన్కు అమెరికా పెట్టిన డెడ్ లైన్ ముగుస్తోంది. ఇక వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుందని అయితే ఆలోచనలో పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం పోతిరెడ్డి గారు అందిస్తారు. నమస్తే అండి పోతిరెడ్డి గారు. బీజేపీ నాయకులు పోతిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. ఎలా చూడొచ్చు అంటారు? మొత్తానికి మన ట్రంప్ చూసుకుంటే వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇరాన్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ కూడా నెలకొంది. అసలు పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తుందా, లేకపోతే టెహ్రాన్ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేస్తుందా అనే సందేహం కూడా నెలకొంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటేంటంటే, ఇది అమెరికా ప్రధానంగా ఇది న్యూక్లియర్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడైనా సరే ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్న దేశాలని ఎప్పుడైనా సరే వాళ్ళ మెయిన్ భయం ఏంటంటే, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఒకవేళ యుద్ధం ఇంకా తీవ్రమైతే వాళ్ళు వాడే ఛాన్సెస్ ఉంటాయి అవతల దేశం అని చెప్పి వాళ్ళు ఆ న్యూక్లియర్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే టార్గెట్ చేసే విధంగా అమెరికా మాట్లాడుతుంది. కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం అమెరికా ప్రెసిషన్ స్ట్రైక్స్ అనే పాలసీని ఫాలో అవుతుంది ఎప్పుడైనా సరే. అంటే మొత్తం దేశం పౌరుల మీద వాళ్ళ మీద దాడులు కాకుండా ఏవైతే దానికి నిర్దిష్టమైన టార్గెట్స్, ఇప్పుడు ఇక్కడ చూస్తే న్యూక్లియర్ ప్లాంట్స్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే స్ట్రైక్ చేసే విధంగానే అంటది ఆలోచిస్తుంది అమెరికా మిలిటరీ. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ డెడ్ లైన్స్ ఇవ్వడం అనేది ఎందుకంటే, జనరల్ ఇదంతా ఒక డిప్లొమాటిక్ ప్రెషర్ ని బిల్డ్ చేయడానికి, అంటే ఇదంతా ఒక డిప్లొమాటిక్ ప్రెషర్ టెక్నిక్ ఇది. అంటే ఇలా మీకు డెడ్ లైన్ ఇస్తున్నాము, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ స్టేజ్ అని ఇట్లా వాళ్ళని భయపెడతాం వల్ల కొద్దిగా డిప్లొమాటిక్ గా కూడా ఇరాన్ తల ఒగ్గుతుంది, కొద్దిగా ముందుకు వస్తారు, వాళ్ళు కొద్దిగా లొంగుతారు అని చెప్పి ఇది ఒక టాక్టిక్ అనమాట. సో అంతేగాని డెడ్ లైన్ దాటినంత మాత్రాన వాళ్ళు యుద్ధానికి ముందుకెళ్లే విధంగా చూస్తారు, కానీ మొత్తము ఆ న్యూక్లియర్ ప్లాంట్స్ ని బ్లాస్ట్ చేసి అక్కడ ఒక న్యూక్లియర్ వార్ఫేర్ అయ్యేంత విధంగా ఎస్కలేట్ చేస్తారని నేను అనుకోను. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మానవహారాలని వాళ్ళ యొక్క దేశ పౌరులు మానవహారాల కింద ఫామ్ గాని మానవహారాల కింద అవ్వాలి అని చెప్పి పిలుపునిస్తుంది. ఒకటి ఏంటంటే, ఇదేంటంటే ఇరాన్ యొక్క అంతర్జాతీయ సానుభూతి పొందే ఒక టెక్నిక్ అనమాట. అంటే చూడండి, మా సివిలియన్ క్యాజువాలిటీస్ అయితేనే మా దేశ పౌరుల మీద కూడా ఒకవేళ అమెరికా వీళ్ళు మానవహారాల కింద ఫామ్ అయిన తర్వాత కూడా న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే, సో చూడండి మా సివిలియన్స్ చనిపోయారు వీళ్ళ దాడుల్లో అని చెప్పి చూపించడానికి ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా అమెరికా మీద పుట్టియచ్చు. అప్పుడు మొత్తం దేశాలన్నీ సిటిజన్స్ మీద కూడా అటాక్ చేస్తుంది అమెరికా అని చెప్పి చూపించడం వల్ల మిగతా దేశాలు కూడా రియాక్ట్ అయితే అన్న ఒక టాక్టిక్ అనమాట. ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్ స్ట్రాటజీ ఇది. సో కానీ నైతికంగా ఇది చాలా తప్పు ఇదని చేస్తుంది. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన ఇది క్లియర్ గా. మీ దేశ పౌరుల్ని మీరు యుద్ధాలకి వాటికి వాడకూడదు, అది జెనీవా కన్వెన్షన్ కూడా అదే చెప్తుంది. సో డెఫినెట్ గా మీ దేశ పౌరుల్ని రక్షించే విధంగా దేశం ఉండాలి, కానీ మీ దేశ పౌరుల్ని బలి పశువు కింద
ఉపయోగించే విధంగా ఏ దేశం చూడకూడదు, చేయకూడదు, మానవ హక్కుల ఉల్లంఘన అది. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా ఊరుకోరు దీనికి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. సో డెఫినెట్లీ దీని మీద ఇరాన్ మీద కూడా వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి మానవహారాలకు పిలుపులు ఇస్తే. సో ఇరువైపులా ఒక విధంగా చెప్పాలంటే ఒక డిప్లొమసీ, యుద్ధాన్ని ఆపి డిప్లొమసీ వైపు వెళ్ళాలి ఇరాన్ అండ్ అమెరికా అని చెప్పి భారతదేశం కూడా ఆశిస్తుంది. సో మన మోడీ గారు కూడా దాని తగ్గట్టుగానే అన్ని విధాలుగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ మన డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈ మిడిల్ ఈస్ట్ లో కానీ అన్ని టెన్షన్స్ తగ్గే విధంగా ప్రయత్నం అయితే చేస్తుంది భారతదేశం కూడా. థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు.